అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. దిస్ ఇస్ రేఖ. ఈ రోజు ప్రధాన దినపత్రికలలో ఎట్లాంటి వార్తలు వచ్చినాయో చూద్దాం. దానికంటే ముందుగా కొన్ని అంశాలు మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. రైట్, ఓటమిని ఒప్పుకున్న భారత్ అని ఎందుకు పెట్టినా అంటే ఆల్మోస్ట్ పాకిస్తాను కాళ్ళబేరానికి సిద్ధమైంది, కాళ్ళబేరానికి వచ్చింది. భారత్ ప్రయోగించిన అస్త్రాలతోని కాళ్ళబేరానికి సిద్ధమైంది. ఇక ఏం చేయలేదని చెప్పేసి ఎయిర్ డిఫెన్స్ రాడార్ని ఏవైతే భారతదేశము సైనికులు మొత్తము దిగ్విజయంగా ఎదుర్కొని ధ్వంసం చేసిండ్రో ఇక మనకు దిక్కు లేదు, మన పని అయిపోయింది, మనకు ఇక ఏమీ లేదు, మనకు నెక్స్ట్ స్టెప్ లేదు, మనకు నెక్స్ట్ ప్రాసెస్ లేదు, మన దగ్గర యుద్ధ పరికరాలు కూడా లేవు అనుకున్న నేపథ్యంలో భారత్తోని ఆల్మోస్ట్ పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చింది. అమెరికాను మధ్యలో పెట్టుకొని, ట్రంప్ను మధ్యలో పెట్టుకొని, ఇటు మధ్యవర్తిత్వం అవసరం లేదు, మధ్యవర్తిత్వం మాకు అవసరమే లేదని చెప్పుకుంటేనే ట్రంప్ మాటలు వినుకుంటా కాల్పుల విరమణ చేసిందని ముచ్చట్లయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. ట్రంప్ మాటలు వినాల్సిన అవసరం ఏమున్నది, మధ్యవర్తిత్వం అవసరం లేదు అని చెప్పి ఇలా ట్రంప్ మాటలు వినాల్సిన అవసరం ఏమున్నది అని చెప్పేసి యావత్తు భారతదేశం క్వశ్చనింగ్ చేస్తూ ఉన్నది. 1971వ సంవత్సరంలో ఇదే ఇందిరాగాంధీ పాకిస్తాన్ భారత్కు యుద్ధం జరిగినప్పుడు ఆమె సొంత నిర్ణయం తీసుకున్నది. మధ్యవర్తులు అవసరం లేదు, దేశానికి సంబంధించిన అంశం కాబట్టి ఇందులో మధ్యవర్తిత్వం అవసరం లేదు, మధ్యవర్తులు ఎవరు అవసరం లేదు అని చెప్పేసి ఆ రోజు ఒక నిర్ణయానికి వచ్చి అట్లా అప్పుడు అది కొనసాగింది. ఇప్పుడు కూడా ఇందిరాగాంధీ గుర్తు చేసుకుంటా మోడీ ఇట్లా ఈ విధానాలతో ముందడికి పోతా ఉన్నాడు, ఇందిరాగాంధీ ఆ విధానాలతో ముందడికి పోయింది అనే అంశాలు తెర మీదకి తెస్తా ఉన్నారు. ఎట్లా కాలబేరానికి వచ్చింది పాకిస్తాన్, ఎందుకు మోడీ కాల్పుల విరమణ ప్రకటించిండు అనే అంశాలు మనం పోతా ఉంటే చెప్పుకుందాం. ఈటల రాజేందర్ రేవంత్ రెడ్డిని తిడితే జగ్గారెడ్డి ఈటల రాజేందర్ను పొట్టు తిట్టిండు. ఆ వార్త మనం చూద్దాం పోతా ఉంటే. ఇక ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ ఉంటాన్రు, ఉచిత పథకాలు లేవు అనుకుంటేనే మరి ఇందిరమ్మ ఇండ్ల పత్రాల పంపిణీ అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడుతాండ్రు. చూద్దాం ఏ అంశాలు వచ్చినాయి ఏం కథ అనేది. దాదాపు ఆల్మోస్ట్ ఈ వారం నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే భారత్ ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం మొదలుపెట్టిందో ఆ కార్యక్రమం నుంచి మనకి ఎక్కువగా కనబడుతున్న వార్తలు ఏందయ్యా అంటే యుద్ధానికి సంబంధించి ఎక్కువ వార్తలు కనబడతా ఉన్నాయి. యుద్ధానికి సంబంధించిన అంశాలు మనం చూస్తూ ఉన్నాం. ఇక యుద్ధానికి సంబంధించిన అంశాలే ఉన్నాయి ఇక్కడ కూడా. ఒకసారి మనం చదువుకుందాం, ఒకసారి మనం చూసుకుందాం. ఇక 2 జవాన్ల వీర మరణం, పాకిస్తాన్ డ్రోన్ శకలం తగిలి సురేంద్ర సింగ్ మోగా మృతి, ఎదురు కాల్పుల్లో BSF కానిస్టేబుల్ దీపక్ కన్నుమూత అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. వాళ్లకు మా MR మీడియా తెలంగాణ తరఫున ఘన నివాళి ఘటిస్తూ ఉన్నాం. పాపం భారత్ కాల్పుల విరమణ తర్వాత ఏదైతే సీజ్ ఫైర్ను ఉల్లంఘించి ముందడుకొచ్చింది పాకిస్తాన్. మొత్తం మీద దాడులకు తెగబడ్డది, డ్రోన్లతోని దాడులకు తెగబడతా ఉన్నది. నిన్న రాత్రి కూడా నిబంధనలను ఉల్లంఘించి పాకిస్తాన్ మొత్తం మీద కాల్పులకు దిగింది. అంతకంటే ముందుగా పాపం ఈ జవాన్లు ఇద్దరు మృతి చెందిండ్రు. ఇక వీళ్ళ బిడ్డ మనం చూసినాము, సురేంద్ర సింగ్ మోగా బిడ్డ, మా నాన్న దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోవడం నాకు చాలా గర్వకారణంగా ఉంది, నా నాన్న ప్రాణాలు కోల్పోవడానికి కారకులైన ఎవరిని వదిలిపెట్టను అని చెప్పేసి ఆ చిన్న బిడ్డ మాట్లాడింది. నిన్న గుండె తరక్కపోయింది ఆ అంశాలు చూస్తే. రైట్, మొత్తం మీద వాళ్లకు మళ్ళొకసారి మా MR మీడియా తెలంగాణ తరపున ఘన నివాళి ఘటిస్తా ఉన్నాం. ఇక ఈ వార్తలు ఇక్కడ కనబడతా ఉన్నాయి. మొత్తం 5 మంది వీరమరణం పొందినట్లు ప్రకటించిండ్రు. ఇక ఇంజనీరింగ్ టాప్ 10లో అబ్బాయిలే, అగ్రికల్చర్ ఫార్మసీ టాప్ 10లో ఒకే ఒక్క అమ్మాయి. వెబ్సైట్ ఫలితాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్, నిరుడితో పోల్చితే తగ్గిన ఉత్తీర్ణత, టాపర్లలో ఏపీ విద్యార్థులు అని చెప్పేసి జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో, జూబ్లీ హిల్స్ రాజభవనంలో, జూబ్లీ హిల్స్ గడిలో ఈ ఫలితాలు విడుదల చేసిండ్రు. మొన్న 10th ఫలితాలేమో అక్కడ విడుదల చేసిండ్రు, ఇలా జూబ్లీ హిల్స్లోనేమో ఈ ఫలితాలు విడుదల చేసిండ్రు. వాళ్ళ ఇంట్లో అధికారిక నివాసాల దగ్గర ఏమంటారు విడుదల చేయాల్సింది ఉంటాయి. ఇక మొన్న గంట 10th ఫలితాలు ఆలస్యం అయితే గంట అయిన దానికి కొంపలు అంటుకపోతే అని చెప్పేసి కొంతమంది కామెంట్లు పెట్టిండ్రు. ఇప్పుడు కూడా ఏడు నుంచి విడుదల చేస్తే ఏమవుతుంది, అది అక్కడి నుంచే కదా విడుదల అయ్యేది, వచ్చేటి రిజల్ట్ ఆగుతాయి అని చెప్పేసి అంటారేమో. దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, నియమ నిబంధనలు ఉంటాయి కాబట్టి నేను ఆ ముచ్చట మాట్లాడినా. మొత్తం మీద అబ్బాయిలదే అవా అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక దళిత విద్యపై కాంగ్రెస్ కత్తి, ఎస్సీ గురుకుల కాలేజీల కుదింపు, 12 చోట్ల అడ్మిషన్ల నిలిపివేత, అలుగునూరులో కో ఎడ్యుకేషన్ రద్దు, పలు కాలేజీల్లో గ్రూపుల ఎత్తివేత, నోటిఫికేషన్లో గందరగోళము అని చెప్పేసి. దళిత విద్యపై కాంగ్రెస్ కత్తి ఉంటుంది. ఎందుకంటే చదువుకునే విద్యార్థులన్నా చిన్నపిల్లలన్నా
వాళ్ళకి ఎప్పుడు చిన్న చూపే ఉంటుంది. పేద విద్యార్థులన్నా దళిత విద్యార్థులన్నా గురుకులాల పరిస్థితి చూస్తలేమా మనం? గురుకులాల పరిస్థితి చూస్తూ ఉన్నాం. సైనిక్ స్కూల్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ నాయకులు మాట్లాడలే, బీజేపీ నాయకులు మాట్లాడలే. క్లోజ్ డోర్. బీజేపీ నాయకులు మాట్లాడలే, కాంగ్రెస్ నాయకులు మాట్లాడలే. దళిత విద్య మీద కత్తి అని చెప్పేసి ఎస్సీ గురుకుల కాలేజీల కుదింపు ఎక్కువైనాయి అని అనిపించింది కదా వాళ్ళకు. 200 ఉమ్మడి పాలనలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే నాటికి 200 గురుకుల పాఠశాలలు కూడా లేవు, గురుకుల కళాశాలలు కూడా లేవు. బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి వాటిని 1016కు పెంచింది. ఇలా ఎక్కువైనా అనిపించినాయేమో. ఇప్పుడు ఈడికే సరిపోతలేవు, సరిపోక నాణ్యమైన విద్య అందుతలేదు, నాణ్యమైన భోజనం అందుతలేదు, కనీస సదుపాయాలు లేవు, కనీస వసతులు లేవు, కనీస సౌలతులు లేవు అని చెప్పేసి మొత్తుకుంటా ఉంటే ఆ సౌలతులను సెట్ చేయాల్సింది పోయి, గురుకుల విద్యార్థులకు సరైన భోజనం అందించాల్సింది పోయి, ఆ ఫుడ్ పాయిజన్లు కాకుండా చూసుకోవాల్సింది పోయి ఇలా గురుకుల కళాశాలలను గురుకుల పాఠశాలలను కుదించుకుంటా పోతా ఉన్నారు. ఇంకా విద్యా వ్యవస్థను ఎక్స్పాండ్ చేసుకుంటూ పోవాలి, విద్యా వ్యవస్థను విస్తరించుకుంటూ పోవాలి. సరిపోకపోతే భవనాలు లేకపోతే వాటిని ఏర్పాట్లు చేయాలి. కానీ ఇలా ఆ భవనాలను మూసివేసుకుంటా కళాశాలలను మూసివేసుకుంటా పోతా ఉన్నది మన రేవంత్ రెడ్డి సర్కార్. రైట్. ఇది ఇక 5 రోజులు వానలు, పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, అప్రమత్తంగా ఉండాలి. ఐఎండీ రాష్ట్ర వ్యాప్తంగా స్వల్పంగా తగ్గనున్న గరిష్ట ఉష్ణోగ్రతలు అని చెప్పేసి 5 జిల్లాలలో వానలు రెడ్ అలర్ట్ అని చెప్పేసి, రెడ్ అలర్ట్ ఆరెంజ్ అలర్ట్. పలు జిల్లాలకు 5 రోజులు వానలు, పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అని చెప్పేసి. అకాల వర్షాలు ఏందో ఏం కథనో తెలియలేదు. ఒకవైపు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, రైతుల పంట కొనుగోలు చేస్తలేరు అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి తోడు ఈ అకాల వర్షాలు తోడైనవి. ఈ అకాల వర్షాల వల్ల పాపం పండించుకున్న ధాన్యం వల్ల చేతికి రాకుండా పోతా ఉన్నది. తడిసిన ధాన్యం కొనమంటే కొనని పాపాన పోతా ఉన్నారు, కొన్న పాపాన పోతలేరు మన అధికారులు. ఇలా ఎన్నిసార్లు రైతులు ముర్ర పెట్టుకున్నా కూడా అదే కథతో ముందడుగు పోతా ఉన్నారు. రైట్. ఇక సింధూర్ లక్ష్యాన్ని ఛేదించాం, ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాం, టెర్రరిస్టులను ఏరిపారేశాం డీజీఎంఓ అని చెప్పేసి. పాక్ పీఓకేలో 9 టెర్రర్ క్యాంపులపై దాడి, 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినాం, 35 నుంచి 40 మంది పాకిస్తాన్ సైనికుల హతం, వారి వైమానిక స్థావరాలకు భారీ నష్టం, 5 భారత జవాన్ల వీరమరణం, పలు పాక్ యుద్ధ విమానాలను కూల్చేశాం, మన పైలట్లందరూ సేఫ్గా తిరిగి వచ్చారు, పాక్ ప్రతిపాదనతోనే కాల్పుల విరమణ, మరోసారి ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు, భారత డీజీఎంఓ రాజీవ్ ఘాయ్ హెచ్చరిక అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చింది. కాళ్ళబేరానికి వచ్చిన తర్వాత ఏదో ఒక ఒప్పందం కుదుర్చుకొని మళ్ళీ ఇట్లాంటి కార్యక్రమాలకు పాల్పడితే బాగుండదు. ఏదో ఎల్ఓసి దగ్గర వాళ్ళ కాల్పులకు వాళ్ళకి అడ్డు అదుపు లేకుండా పోయింది మనం చూసినాం. ఎట్లా పడితే అట్లా కాల్పులకు తెగిస్తూ ఉన్నారు. ఇట్లాంటి ఎన్నో ఒప్పందాలు కుదుర్చుకొని భారత్ పాకిస్తాన్ ఇట్లాంటి ఎన్నో ఒప్పందాలు కుదుర్చుకొని మొత్తం మీద అది చేస్తే బాగుంటుండే. కాకపోతే కాల్పుల విరమణ చేసిండ్రు, డైరెక్ట్ కాల్పుల విరమణ చేసేసి మొత్తం మీద తలొగ్గింది భారత్ అన్న కాడికి తీసుకొచ్చిండ్రు. విజయం చేతులలో ఉన్నప్పుడు కూడా భారత్ తలొగ్గింది అనే అంశాలు తెర మీదకి వచ్చినాయి. విజయం చేతుల దాకా వచ్చినాక చేజార కొట్టుకున్నది భారత్ అని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఈ అంశాలన్నీ వెల్లడించిండ్రు. 5 భారత జవాన్లు వీరమరణం పొందిండ్రు, పైలట్లందరూ సేఫ్గా తిరిగి వచ్చిండ్రు అని చెప్పేసి. రైట్. విజయం అంచున ఓటమి ఒప్పుకుంటున్నాం. భారత్కు ఇదో అలవాటుగా మారింది. పాక్పై పైచేయి సాధించిన తర్వాత విరమణకు ఎందుకు ఒప్పుకున్నట్టు గత అనుభవాల నుంచి పాఠాలు నేర్వకుండా మళ్ళీ అవే తప్పులా? మోదీ ప్రభుత్వంపై ప్రముఖ జియో స్ట్రాటజిస్ట్ బ్రహ్మ చెల్లాని విమర్శలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ విజయం మన చేతులలోకి వచ్చింది. మీరు ఏం చేయాలనుకున్నారో అది చేసిండ్రు. ఉగ్రవాద స్థావరాలను పట్టుబెట్టిండ్రు, ఉగ్రవాదులను 100 మందిని హతమార్చిండ్రు. ఆల్రెడీ ఇక్కడ చేతులకు తీసుకునే టైంలో మీరెందుకు కాల్పుల విరమణ అనే కార్యక్రమం ముంగడ పెట్టుకుంటారు? కాల్పుల విరమణ అని చెప్పేసి ప్రతిపాదన. ఇప్పుడు పాక్ మోకరిల్లింది కాబట్టి కాల్పుల విరమణ అని అంటా ఉన్నారు. రైట్. పాక్ మోకరిల్లింది. ఎవరి దగ్గర వచ్చి మోకరిల్లింది? మధ్యవర్తి దగ్గర పోయి మోకరిల్లింది. మధ్యవర్తి ఇక్కడ ట్రంప్ ఏం మాట్లాడింది ఏం కథ మోడీతో మనకు తెలియదు. ట్రంప్ ఏం మాట్లాడిండు ఏం కథ మనకు తెలియదు. భారతదేశానికి సమాధానం చెప్పాల్సిన అవసరము మోడీ మీద ఉన్నది. మోడీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈయననైతే ప్రముఖ స్ట్రాటజిస్ట్ బొమ్మ చెల్లాని విమర్శలు అని చెప్పేసి విజయం అంచను ఓపై ఒప్పుకుంటున్నాం అని చెప్పేసి విజయం దాకా చేరుకున్నాక ఓటమి ఎందుకు ఒప్పుకున్నారు? ఆ 4 ఉగ్రవాదులను పట్టుకోలేకపోయినరు. 4 ఉగ్రవాదులు దొరికిండ్రా?
ఆపరేషన్ సింధూర్ అని పెట్టుకొని ముందడుగు వైరు మంచిగానే ఉన్నది. మట్టు పెట్టిండ్రు, ఉగ్ర స్థావరాలను మట్టు పెట్టిండ్రు, ఉగ్రవాదులను హతం చేసిండ్రు. ఆల్మోస్ట్ భారత్ పాకిస్తాన్ మీద పై చేయి సాధించింది. సాధించిన తర్వాత కాల్పుల విరమణ అనే అంశాన్ని ఎందుకు ప్రతిపాదించిండ్రు అని చెప్పేసి ఇక్కడ స్ట్రాటజిస్టుల మెయిన్ ప్రశ్న ఇక్కడ మనకు వార్త కనబడతా ఉన్నది. ఇక ఎక్కడ మొత్తం మీద ఈ వార్తలు ఇవే కనబడతా ఉంటాయి. యుద్ధానికి సంబంధించిన అంశాలే ఉన్నాయి, ఇంకా ఏ అంశాలు లేవు. ఇప్పుడు కూడా వేరే అంశాలు మాట్లాడితే కూడా మంచిగా ఉండదు. మన రేవంత్ అన్న లెక్క రాష్ట్రంలో దేశంలో యుద్ధం అవుతా ఉంటే రాష్ట్రంలో అందాల పోటీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు యుద్ధం అంశాలు ఉన్నప్పటికీ కూడా మనం వేరే అంశాలు మాట్లాడితే మంచిగా ఉండదు. వచ్చిన అంశాలు మాట్లాడుకుందాం. ఎరువుల గుట్టు ఎవరికెరక? మార్కుఫైడ్ ఎరువుల రవాణా టెండర్లలో గూడు పుటాని, అన్నిట్లలో గూడు పుటాని, అన్నిట్లలో గూడు పుటానే. మింగుదాం, ఆంబుక్క వేడదాం, కడుపులు వేసుకుందాం, బొజ్జలలో లేద్దాం, అరలలో బజ్జుకుందాం, బొజ్జలలో సల్లగదలకుండా ఇదే తరీక ఉన్నది. మొన్న ఆగ్రోస్లో గూడు పుటాని, ఇక్కడనేమో రైతులకు అందాల్సిన ఎరువులలో గూడు పుటాని. ఇప్పటికే రైతులకు ఎరువులు అందక ఎన్నో విధాలుగా అవస్థలు పడతా ఉన్నారు. పాస్బుక్ లైన్లలో పెడతా ఉన్నారు, చెప్పులు లైన్లలో పెడతా ఉన్నారు. ఉమ్మడి పాలనలో ఏ విధంగానైతే రైతులు ఎరువుల కోసం అరిగోసబడ్డారో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో కూడా ఎరువుల కోసం అరిగోసపడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇట్లా ఈ గూడు పుటాలను నడిస్తే రైతులకు అరిగోసలే ఉంటాయి. మార్కుఫెడ్ ఎరువుల రవాణా టెండర్లలో గూడు పుటాని. తొలుత ఏడాది కాలానికే టెండర్ నోటిఫికేషన్, తర్వాత దాన్ని 2 ఏళ్లకు సవరిస్తూ నిర్ణయం. 10 ఏళ్లుగా వార్షిక టెండర్ల విధానమే అమలు. ఇప్పుడు 2 ఏళ్లకు మార్చడంపై అనుమానాలు. టెండరు అర్హత నిబంధనల్లోనూ గందరగోళం. ఒక చోట ఒక్కో విధంగా పేర్కొన్న అధికారులు ఎస్బీఐని కాదని ప్రైవేటు బ్యాంకుకు డిపాజిట్లు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఏమన్నా అందుతున్నాయేమో, ఏమన్నా చేతులు మారుతున్నాయేమో, ఏమైనా ట్రాన్స్ఫర్ అవుతున్నాయేమో. అందుకనే 2 ఏళ్లకు పెంచుకున్నారు. ఎస్బీఐని కాదని ప్రైవేటు బ్యాంకులకు డిపాజిట్లు ఇచ్చిర్రట. దీనికి ఆంతర్యం ఏమున్నది? ఒకటి, ఆ సంస్థ ఏదైతే ఉన్నదో ఈ ప్రైవేట్ టెండర్లకు సంబంధించిన సంస్థ కాంగ్రెస్ బడా నాయకులకు చెందిందై ఉండాలి. 10 ఏళ్ల నుంచి సంవత్సరం వార్షిక ఒప్పందాలే నడుస్తూ ఉన్నాయి. అంటే సంవత్సరానికి మర్రేసుకుంటారు, సంవత్సరానికి మార్చుకుంటూ పోతారు. ఇలా 2 ఏళ్లకు సవరించడానికి కారణం ఏంది? 10 ఏళ్ల నుంచి లేనిది ఇలా ఒక సంవత్సరంలోనే 2 ఏళ్లకు మార్చడానికి, 2 ఏళ్లకు పెంచడానికి కారణం ఏంది అంటే ఇందులో ఏదో గూడు పుటాని, ఇందులో కూడా ఏదో పెద్ద స్కామ్ జరుగుతూ ఉన్నది. సివిల్ సప్లై శాఖలో 1100 కోట్ల అవినీతి జరిగినట్లు ఇందులో కూడా పెద్ద అవినీతి జరుగుతూ ఉన్నదనే అంశం ఇక్కడ క్లియర్ కట్ అవుతా ఉన్నది, తేట తెల్లమైతా ఉన్నది. ఎప్పుడు ఎస్బీఐ బ్యాంకుకే ఇచ్చేటోళ్ళు ఇలా ప్రైవేట్ బ్యాంకులకు డిపాజిట్లు ఎందుకు ఇచ్చిండ్రో చెప్పాలి. 2 అంశాలు. అందులో ఏదైనా గూడు పుటాన్ని నడుస్తూ ఉన్నది, పైసలు బదిలీ అవుతా ఉన్నాయి, లేకపోతే వాళ్ళ పాకెట్లు నిండుతా ఉన్నాయి అని అనుకోవాలి. రెండోది, ఆ సంస్థ ఏదైతే ఉన్నదో ఆ కాంట్రాక్ట్ సంస్థ కానీ అలా బడాబాబులకు సంబంధించి లేకపోతే కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన చుట్టాలదో బంధువులదో లేకపోతే పర్సంటేజ్ రాజ్యం నడుస్తూ ఉన్నది కదా. ఇప్పుడు కాంట్రాక్టర్లకు బిల్లులు పోవాలంటే 20% కమిషన్ పర్సంటేజు, ఇంకేమన్నా బిల్లులు మంజూరు కావాలంటే మంత్రుల భార్యలు దుకాణాలు తెరిచి, ఇంట్ల దుకాణాలు తెరిచి కమిషన్లను పుచ్చుకుంటున్న పరిస్థితి ఇప్పుడు నెలకొని ఉన్నది మన రాష్ట్రంలో. కాబట్టి మరి అదే కమిషన్లతో ముందడుగు పోతారా ఏం కథ అనేది తెలియదు. మార్కుఫెడ్లో ఎరువుల రవాణా, హ్యాండ్లింగ్, స్టోరేజ్కి సంబంధించిన టెండర్ల నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుంటున్నారని మంత్రితో పాటు ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నోటిఫికేషన్ నుంచి మొదలుకొని చివరి వరకు ప్రతి చోట ఏదో ఒక గూడు పుటాని నడుస్తున్నదనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ వ్యవహారంలో మార్కుఫెడ్లను అధికారి అంతా తానే వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతూ ఉన్నది. ఎరువుల టెండర్లలో ఏదో గూడు పుటాని జరిగిందనడానికి పేపర్ నోటిఫికేషన్ ఇచ్చిన తీరుపై మొదటి అనుమానం వ్యక్తమవుతున్నది. గడిచిన 10 ఏళ్లుగా ఎరువుల ట్రాన్స్పోర్ట్ హ్యాండింగ్లకు సంబంధించి ఏడాది కాలానికి మాత్రమే టెండర్లు పిలుస్తున్నారు. కానీ ఈసారి మాత్రం 2 ఏళ్ల కాలానికి పిలవడం అనుమానాలకు తావిస్తున్నది. ఎరువుల ట్రాన్స్పోర్ట్ హ్యాండింగ్కి సంబంధించి తొలుత ఏప్రిల్ 5న ఒక పత్రికలో ఇచ్చిన ముచ్చట ఏదైతే ఉన్నదో దాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. మొన్న వ్యవసాయ శాఖలో తీవ్రమైన అవినీతి జరుగుతూ ఉన్నది. ఓ సంబంధిత అధికారి పెత్తనం మొత్తం భుజాల మీద వేసుకొని ఆయన ఆడిందే ఆట, ఆయన పాడిందే పాట అన్నట్టు ముంగడికి పోతున్నారనే అంశాలు కూడా తెర మీదకి వచ్చినాయి. ఇట్లా అన్నిట్లలో గూడు పుటాన్ని నడిపించుకుంటా, అన్నిటిని కమిషన్ల కకృతి పడుకుంటా, అన్నిట్లలో కమిషన్లు దొబ్బుకుంటా, వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్టర్లనే పిలిపించుకుంటా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి టెండర్లు ఇచ్చుకుంటా, మొత్తం మీద తక్కువ ధరలలో తక్కువ పైసలతోని నైపుణ్యం ఉన్న టెండర్లు ఎవరైతే ముందడికి వస్తారో వాళ్ళని క్యాన్సిల్ చేసేసి వాళ్ళకి కావాల్సిన కాంట్రాక్టర్లను ఎక్కువ ధరకైనా సరే, నాణ్యమైన పని అందించకున్నా సరే
వాళ్ళని పిలుచుకొని వాళ్ళకి పనులు అప్పచెప్తా ఉన్నారు. ఈ కథ నడుస్తూ ఉన్నది. మరి ఎంతగానం నింపుకుంటారు బోరాలు, ఎంతగానం నింపుకుంటారు సంచులు తెలియదు, కానీ మధ్యలో రైతులను నాగం చేస్తున్నారు అనేది అయితే ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది. మొన్న గోన సంచులకు సంబంధించి, టార్పాలిన్ కవర్లకు సంబంధించి, కాంటా పెట్టే మిషన్లకు సంబంధించి, మ్యాచర్ చూసే మిషన్లకు సంబంధించి ఇవన్నిటి కాడికెళ్ళి గూడు పుటాన్ని నడిపించుకుంటూ వచ్చిండ్రు. ఆగ్రోస్లో గూడు పుటాన్ని ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు వాళ్ళు ఈ డ్రామా ఆడుతున్నారని మొన్న కూడా వార్త చూసినాం మనం. ఎక్కడనల్లా ఏ శాఖల అవినీతి జరగంది చెప్పుండ్రి. వచ్చినప్పటి నుంచి మొదలుకొని సివిల్ సప్లై శాఖల అవినీతే, డబల్ బెడ్రూమ్ ఇండ్ల కాడ అవినీతే, ఇందిరమ్మ ఇండ్లు అంటారు కదా. మొత్తం మీద ఆఖరికి చిన్న చెక్కు వంచాలన్నా అవినీతే జరుగుతూ ఉన్నది. అవినీతి కార్యక్రమాలే కనబడతా ఉన్నాయి. లంచగొండులు మోపైనరు, తిమింగళాల లెక్క జనాల సొమ్ము పీల్చుకొని తింటా ఉన్నారు. ఈ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. రైట్, ఇక మహేష్ నిన్ను కాపాడతా, 4 రోజుల్లో మండేపల్లికి తీసుకొస్తా, సొంత ఖర్చులతో వైద్యం చేయిస్తా, సౌదీ రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న యువకుడికి వీడియో కాల్ ద్వారా కేటీఆర్ భరోసా అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. మండేపల్లికి తీసుకొస్తా అని చెప్పేసి మంద సురేష్ అని చెప్పేసి ఒక ఈ వ్యక్తి దేశం పోయిన కాడ బస్సులో ప్రయాణించేటప్పుడు బస్సు ప్రమాదానికి గురైతే తీవ్ర గాయాల పాలైండ్రు. ఆయనను రిటర్న్ మళ్ళీ ఇండియాకు మండేపల్లికి తెప్పిస్తా, నాది భరోసా, నాది బాధ్యత, నాదే మొత్తం ఖర్చు అని చెప్పేసి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చిండ్రు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయనతోని గాయపడ్డ వ్యక్తితోని సురేష్తోని వీడియో కాల్లో మాట్లాడిండ్రు. రైట్, ఇవి నమస్తే తెలంగాణలో హైలైట్ అయిన వార్తలు. ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూద్దాం ఎటువంటి వార్తలు వచ్చినాయి అనేది. ఇక వెబ్సైట్లో అబ్బాయిల హవా అని చెప్పేసి ఆడ వార్త ఇచ్చిండ్రు. ఇంకొక వార్త, పాక్కు భారీ నష్టం, 35 నుంచి 40 మంది సైనికులు మృతి, 100 మందికి పైగా ఉగ్రవాదులు హతం అని చెప్పేసి ఇంతకుముందే చదువుకున్నాం. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది, మాకు అప్పగించిన బాధ్యతలను ఖచ్చితత్వంతో నిర్వర్తిస్తాం, భారత వైమానిక దళం మధ్యవర్తిత్వం చేస్తా ట్రంప్, కశ్మీర్ విషయంలో ఎవరి జోక్యం అవసరం లేదు, పీఓకేను అప్పగించడంపైనే మాట్లాడతాం భారత్, ట్రంప్ ఆఫర్ను స్వాగతించిన పాకిస్తాన్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. ట్రంప్ మధ్యవర్తిత్వం వహించిండు. మరి భారతదేశానికి వాటిల్లే ముప్పులేంది, భారతదేశానికి అయ్యే నష్టం ఏంది అని చెప్పేసి మోడీ వెనక ముందు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ట్రంప్ ఏది చెప్తే అది తలొగ్గాల్సిన అవసరం లేదు. ట్రంప్ ఏది చెప్తే అది వినాల్సిన అవసరం లేదు. భారతదేశానికి ఏమైనా నష్టాలు ఉన్నాయా ఈ ఒప్పందం వల్ల, భారతదేశం ఏమైనా కోల్పోవాల్సి వస్తుందా అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. పాకిస్తాన్ బుద్ధి ఎట్లుంటుందో మనకు తెలుసు. కుక్కతోక రాయి కడితే చక్కగా అవుతుందా అన్నట్లే ఉంటుంది. ఆ బుద్ధి అయితే మార్చుకోదు. ఆ కాల్పుల విరమణ అన్న తర్వాత కూడా కాల్పులు జరిపితే పాపం 2 జవాన్లు మళ్ళీ వీరమరణం పొందిండ్రు. కాల్పుల విరమణ అని చెప్పేసి భారత్ ప్రకటించిన తర్వాత కూడా కాల్పులకు తెగబడితే పాపం 2 జవాన్లు వీరమరణం పొందిండ్రు. ఇక మొత్తం మీద ఇవి చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు ఇవన్నీ చదివిన. ఇక పీఓకేను తిరిగి ఇవ్వాల్సిందే, ఉగ్రవాదులను భారత్కి అప్పగించాలి, ఇవి జరిగితేనే పాకిస్తాన్తో చర్చలు, మాపై దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం, మాకు ఎలాంటి మధ్యవర్తిత్వం అక్కర్లేదు, అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్కు మోదీ స్పష్టం చేసినట్లు CNN, ఇండియా టుడే కథనాలు. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతోనే మోదీకి వాన్స్ ఫోన్, వైట్ హౌస్ వర్గాలను ఉటంకించిన CNN. ఇక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన మోదీ, పాక్ నుంచి బుల్లెట్లు వస్తే శతఘ్నులతో బదులు కాల్పుల విరమణ ఉల్లంఘన జరిగితే ఆర్మీ చీఫ్కు సర్వాధికారాలు ఇస్తూ ఆదేశాలు అని చెప్పేసి ఆల్రెడీ ఉల్లంఘన చేసిండ్రు కదా, విరమణ చేసిండ్రు కదా, కాల్పుల విరమణ చేసిండ్రు. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ కాల్పులు జరిపింది, పాకిస్తాన్ డ్రోన్లతోని దాడికి దిగింది. మరి ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు కాల్పుల విరమణ తర్వాత కూడా పాక్ దాడికి దిగిందంటే ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటారు పాకిస్తాన్ మీద? శతఘ్నులతో దాడి అన్నారు కదా, మరి ఇవాళ ఏమైంది? ఇది ఇంకా మధ్యవర్తిత్వం వహిస్తాడట ట్రంప్. మరి ఎవరి ప్రయోజనాలకు వర్తిస్తాడు? ట్రంప్ చెప్పిండు పాకిస్తాన్తో కూడా మంచి దౌత్య సంబంధాలు ఉన్నాయి, నాకు భారత్తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి. ఇప్పుడు ట్రంప్ ఎవరి వైపు మాట్లాడతాడు? ట్రంప్ ఎవరి వైపు ఉంటాడు? సరే, యుద్ధాన్ని సద్దుమణిగేటట్లు చేసిండ్రు, మధ్యవర్తిత్వం వహించిండ్రు అని అదనుకోవచ్చు. కానీ పాక్ కాళ్ళ బేరానికి తలొగ్గి ఇలా ట్రంప్ భారతదేశానికి హెచ్చరికలు జారీ చేస్తే మోడీ ఇన్నడనే ముచ్చట్లు వినబడతా ఉన్నాయి. కానీ ఆపరేషన్ సింధూర్ పేరిట మన భారత సైన్యాలకు మళ్ళొక్కసారి సెల్యూట్ కొట్టాల్సిందే. 25 నిమిషాలలో 24 స్ట్రైక్స్ చేసి 100 మంది ఉగ్రవాదులను హతమార్చి దాదాపు 35-40 వరకు ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టిండ్రు భారత సైన్యం. ఏ విధంగా దాడి చేసినా టర్కీ దేశము 400 డ్రోన్లను ఇస్తే, దాడికి సంబంధించిన డ్రోన్లను ఇస్తే వాటిని ముక్కలు చేసేసింది భారత సైన్యం ముందుగానే పసిగట్టి.
చీకట్లలో విష్ణు సుదర్శన చక్రం లాగా ఒక చక్రాన్ని వినియోగించి మొత్తం మీద ఆ ఎయిర్ రాడర్స్ ఎయిర్ డిఫెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేసింది భారత సైన్యం. ఎంత మెచ్చుకున్నా తక్కువే, ఎన్నిసార్లు సెల్యూట్ కొట్టినా తక్కువే, ఎన్నిసార్లు పాదాభివందనం చేసినా తక్కువే మన భారత జవాన్లకు. రైట్, ఇవి ఆంధ్రజ్యోతిలో కనబడతా ఉన్నాయి. ఇక నేడు హాట్ లైన్లో భారత్ పాక్ డీజీఎంఓల చర్చలు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఈ చర్చలు ఎందుకు అనంటే పాకిస్తాన్ ఉల్లంఘించింది కాల్పుల విరమణ, ఏదైతే సీజ్ ఫైర్ ఉందో ఆ సీజ్ ఫైర్ను పాకిస్తాన్ ఉల్లంఘించింది. రైట్, పుల్వామా ఉగ్రదాడి మా పనే, 2019 నాటి దాడి పాకిస్తాన్ వ్యూహాత్మక ప్రతిభ, మా దేశ రక్షణలో రాజీ లేదు. పాక్ ఎయిర్ వైస్ మార్షల్ అహ్మద్ మరోసారి బయటపడ్డ దాయాది కపట నాటకాలు అని చెప్పేసి ఇన్నిసార్లు నాటకాలు బయటపడ్డాయి. పుల్వామా దాడి కూడా పాపం ఎంతమంది, దాదాపు అంతమంది పుల్వామా ఘటనలో అంతమంది వీరమరణం పొందిండ్రు, అంతమంది జవాన్లు. ఫిబ్రవరి 14 పుల్వామా ఘటనలో అంతమంది జవాన్లు వీరమరణం పొందిండ్రు. వాళ్ళదని ఒప్పుకున్నారు. వాళ్ళ నాటకం మళ్ళీ బయటపడ్డది కపట నాటకం. చూడుర్రి వాళ్ళ కథ ఎట్లున్నదో. యుద్ధానికి సంబంధించిన అంశాలే ఉన్నాయి ఈడ, ఇవి కూడా అవే. రైట్, ఒకసారి వెలుగులో కంటే న్యూస్ లైన్ తెలంగాణ తీసుకుందాం. ఇన్లాండ్లో సేమ్ ఉంటాయి, ఒకసారి తెలంగాణ చదువుకుందాం మనకేమైనా వార్తలు వచ్చినాయి అని. రైట్, మోడీ భయపడ్డావా? పాక్పై వెనుకడుగుతో తిరగబడ్డ దేశం దేనికి భయపడి కాల్పుల విరమణకు ఒప్పుకున్నట్లు? అమెరికా చెప్పగానే ఎందుకు విన్నట్టు? ట్రంప్కి ఎందుకు భయపడుతున్నట్టు? ఈవీఎం స్కామ్ వణికిస్తున్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు, నెటిజన్లకు కౌంటర్లు ఇవ్వలేకపోతున్న బీజేపీ, కాంగ్రెస్ విపక్షాల లేఖాస్త్రాలతో డిఫెన్స్లో కమల దళం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఎందుకు కాల్పుల విరమణ చేసినట్లు? ఈవీఎం ట్యాంపరింగ్ ఏదైతే ఉన్నదో ఆ స్కామ్ బయటపడుతున్నదనే అంశం మీదనే మోడీ భయపడుతున్నాడా? అందుకే ట్రంప్ చెప్పగానే తలొగ్గిండా? విజయం అంచుల దాకా పోయినాక కూడా కాల్పుల విరమణ అని చెప్పేసి ఎందుకు ప్రకటించిండు? పాక్ తలొగ్గింది, పాక్ మోకరిల్లింది, పాక్ కాలబేరానికి వచ్చింది. కాలబేరానికి వచ్చిన పాకిస్తాన్ను ఏవో ఒక ఒప్పందాలు కుదుర్చుకొని తగ్గేది లేదని చెప్పేసి మళ్ళా భారత్ జోలికి వస్తే ఒప్పుకునేది లేదు అని చెప్పేసి ఏదో ఒక భయం పెట్టి విరమణకు పోవాలి. కానీ ఇలా ఎందుకు మోడీ ట్రంప్ మాటలు విన్నాడు అనే అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో ఈ కామెంట్లు అయితే వైరల్ అవుతా ఉన్నాయి, వాటికి జవాబులు చెప్పలేకపోతా ఉన్నారు. ఈవీఎం ట్యాంపరింగ్ల విషయం బయటకు వస్తుంది, ఆ స్కామ్ బయటకు వస్తుంది అనే అంశం మీదనే ట్రంప్ భయపెట్టిండు అని చెప్పేసి మోడీని భయపెట్టిండు, అందుకే మోడీ విన్నాడనే అంశాలు. రైట్, ఈ మధ్య కాలంలో ఈవీఎం ట్యాంపరింగ్ ఒక కథ నడుస్తూ ఉన్నది. ఈవీఎం ట్యాంపరింగ్ చేసి బీజేపీ ఎన్నికలైన జాగలల్లా అధికారంలోకి వస్తుందని చెప్పేసి ముచ్చట్లు తెర మీదకి వస్తూ ఉన్నాయి. అది ఎంతవరకు వాస్తవం ఏం కథ తెలియదు. ఇప్పటికే ఈవీఎంలు రద్దు చేయాలి, ఈవీఎంల విధానంలతోని ఎన్నికలు జరగద్దు అని చెప్పేసి చాలా మంది ఈవీఎంల మీద వ్యతిరేకత తీసుకొస్తా ఉన్నారు. మళ్ళీ పాత పద్ధతి ఏదైతే ఉన్నదో పాత పద్ధతిలోనే ఎన్నికలు జరిపించాలి అని చెప్పేసి అందరూ. అమెరికాలో కూడా ఈవీఎం ప్రాసెస్ ఉండదు, వాళ్ళ చేతులతోనే ఓట్లేస్తారు. అంత అగ్రగామి దేశమైన అమెరికాలోనే ఆ విధానంతో ఉంటే ఇక్కడ కూడా ఈవీఎం విధానాన్ని రద్దు చేయాలి, ఈవీఎం విధానాన్ని రద్దు చేస్తే మోడీ ఆటలు సాగవు అని చెప్పేసి ఈవీఎం ట్యాంపరింగ్ స్కామ్ వల్ల భయపడ్డాడు మోడీ అనే ముచ్చట్లు వినబడతా ఉన్నాయి. ఇక యుద్ధం ఆగలేదు, ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం. ఇక నేడు భారత్ పాక్ మధ్య చర్చలు, పాల్గొననున్న ఇరు దేశాలు. డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్, ఉగ్రవాదుల అప్పగింత, పాక్ ఆక్రమిత కాశ్మీర్పై చర్చ అని చెప్పేసి. ఇక పీఓకేను అప్పగించండి, ఇంతకుముందు చదువుకున్నాం. పుల్వామాపై మేమే దాడి చేసినామని చెప్పేసి 2019 ఫిబ్రవరి 14న ప్రాణాలు కోల్పోయిన 40 మంది జవాన్లు వాళ్ళు ప్రాణాలు కోల్పోయేటట్టు చేసింది మేమే అని చెప్పేసి ఒప్పుకున్నారు వాళ్ళు. ఇది కథ. దాదాపు 40 మంది జవాన్లు వీరమరణం పొందినరు ఫిబ్రవరి 14న 2019 సంవత్సరంలో. ఆ దాడి మేమే చేసినామని ఒప్పుకోవట్రి వాళ్ళుగా. ఇక కాంగ్రెస్వి అన్ని అబద్ధాలే. సీతారామ ప్రాజెక్టుకు అనుమతులు లేవనడం అబద్ధం. 100 సార్లు అబద్ధం చెప్తే నిజం కాదు. ప్రాజెక్టుపై గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేసిందే కాంగ్రెసే. నీళ్లలో రాష్ట్రానికి అన్యాయం చేసింది, పదవుల కోసం పెదవులు మూసుకుంది మీరే. ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీష్ రావు లేఖ అని చెప్పేసి మొత్తం మీద నిన్న ట్వీట్ చేసిర్రు. ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సురుకులు అంటించిర్రు. సీతారామ ప్రాజెక్టుకు అనుమతులు లేవని చెప్పడం సిగ్గుచేటు. డిపిఆర్ను పంపడం జరిగింది. కేంద్ర జలశక్తి శాఖ అనుమతి ఇచ్చింది. మొత్తం మీద డిపిఆర్ లేదనడం, అనుమతులు లేవనడం సిగ్గుచేటు అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు సురుకులు పెట్టిండు ఉత్తమ్ కుమార్ రెడ్డికి. ఇక గ్రామ సభలోనే ఇందిరమ్మ ఇల్లు ఎంపిక చేయాలి. కాంగ్రెస్ నేతల ఇళ్లలో జాబితా ఫైనల్.
50,000 ఇచ్చిన వాళ్ళకే ఇల్లు కాంగ్రెస్ నేతలు జేబులో నింపుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకులు ఫైనల్ చేస్తే ఊరుకోం, అర్హులైన పేద ప్రజలకే చెందాలి. మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఇందిరమ్మ ఇల్లు కావాలంటే మనం గతంలో కూడా పెట్టినాం, 50,000 కొట్టు ఇందిరమ్మ ఇల్లు పట్టు అని చెప్పేసి. 50,000 లంచం ఇస్తే గానీ అది కాంగ్రెస్ నాయకుల ఇళ్లలోనే ఫైనల్ అయితే ఉన్నదట ఇందిరమ్మ ఇల్లు. 50,000 ఇస్తే గానీ ఇలా ఇందిరమ్మ ఇల్లు అయితే లేదు. మళ్ళీ ఇంకేందో ఇటుకలు లేకుండా 15 రోజులలోనే ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేస్తామని చెప్పేసి ఇంకొక ముచ్చట్లు చెప్తా ఉన్నారు. ఇటుకలు లేకుండా ఇందిరమ్మ ఇల్లు కడతాం, అల్యూమినియం సామానుతోని కడతాం, వీటిని టెండర్లు పిలిచినాం, పటాన్ చెరువులోకి ఇట్లా అయింది అట్లా ఇట్లా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇందిరమ్మ ఇండ్లు అంటే ఇటుకలు లేకుండా కడతారట. కాకపోతే ఇందిరమ్మ ఇండ్లలో పెద్ద గూడు పుటాన్ని నడుస్తూ ఉన్నది. గతంలో ఎంపిక చేసిన లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వకుండా గతంలో ఎంపిక చేసిన లబ్ధిదారులను పక్కకు పెట్టి కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన వాళ్ళకు వాళ్ళు ఉన్నోళ్ళైనా సరే, పెద్ద పెద్ద భవంతులు ఉన్నా సరే, పెద్ద పెద్ద మేడలు మిద్దలు ఉన్నా సరే వాళ్ళ పేర్లను ఎంపిక చేసి ఫైనల్ చేస్తూ ఉన్నారట. దాని మీద తిరుగుబాటు లేవనెత్తుతా ఉన్నారు. అసలైన లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో, అసలైన అర్హులు ఎవరైతే ఉంటారో ఇందిరమ్మ ఇండ్లకు ఇలా ఒక్క ఇల్లు కట్టింది లేదు. కేసీఆర్ హయాంలో కట్టిన ఇండ్లకే ఇందిరమ్మ ఇండ్ల రంగులు వేసుకుంటా, ఇందిరమ్మ ఇండ్ల కలర్లు అద్దుకుంటా అవి మేము కట్టిని అని చెప్పేసి వాళ్ళు పంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మొత్తం మీద ఇక్కడ 50,000 కడితేనే ఇందిరమ్మ ఇల్లు అనే ముచ్చట్లయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ ఇళ్లలో ఫైల్ ఫైనల్ అవుతుందా? కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో ఫైనల్ ఎట్లయితుంది? అధికారుల దగ్గరే కదా ఫైనల్ కావాల్సింది. ఇట్లా దాదాపు 71,000 మంది అప్లికేషన్లు పారాలు ఇస్తే 41,000 మంది 31,000 మంది ముగ్గు పోసుకుంటే అందులో 1,200 మంది, నేను ఊకిదే చెప్తున్నా, 1,200 మంది 50 మంది బేస్మెంట్లు లేపితే ఇక 1,250 మందికి లక్ష రూపాయలు ఇచ్చినట్టు కానీ ఇంకేమీ లేదు కథ. రైట్, ఈ ముచ్చటం ఉన్నది. ఇక ఈటల బేవకూఫ్ చేష్టలు చేస్తుండు, పాగలగాడు అయ్యిండు, ఏం మాట్లాడుతుండో అర్థం కావడంలే. కాంగ్రెస్ నేతలను ఏమైనా అంటే నడి రోడ్డులోని గుంజుల్ని దీపిస్తా, నల్లికుట్ల రాజకీయాలు మానుకో, గంజాయి తాగిన వ్యక్తిలా ఒక సైకోలాగా మారిపోయినవు, బూతులు మాట్లాడితే బూతులతోనే సమాధానం చెప్తాం, ఈటల రాజేందర్కు జగ్గారెడ్డి కౌంటర్ అని చెప్పేసి. మరి ఓట్లేసిన ప్రజలు కూడా ఓట్లతోనే సమాధానం చెప్తారేమో సార్, మరి చూసుకోండి. ఇలా ప్రజల మీద సమస్యలు, ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నాయంటే ప్రజల మీద ప్రెస్ మీట్లు పెట్టడానికి టైం ఉండదు వీళ్ళకి. ఇప్పుడు ఈటల రాజేందర్ మాట్లాడిన దానికి ఎందుకు అంత కోపం వచ్చిందో జగ్గారెడ్డి సార్ వారికి నాకైతే అర్థం కాలే. జగ్గారెడ్డి సార్ వారికి అర్థం కాలే. జగ్గారెడ్డి సార్ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి మరి ఈటల రాజేందర్ను తిట్టిండో అర్థం కాలే. ఈటల రాజేందర్ సార్ వారు మాట్లాడిన దానికి జగ్గారెడ్డి ప్రెస్ మీట్ పెట్టిండు. ఎందుకు ప్రెస్ మీట్ పెట్టిండు, ఎందుకు ముచ్చట్లు మాట్లాడిండో నాకైతే ఏం అర్థం కాలే. ఈటల రాజేందర్ మాట్లాడింది ఏందోళ్ళ, ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదు బిడ్డ, కబడ్దార్ నీ అబ్బా జాగిరా అని చెప్పేసి మాట్లాడిండ్రు. తుగ్లక్ చేస్తలు మానుకో, పిచ్చి తుగ్లక్ లెక్క చెయ్యకు, పాలన మొత్తం తుగ్లక్ పాలన అనిపించుకుంటున్నావు జనాల నుంచి. ఇలా జనాలతోనే ఆడుకోకు, అలవి కానీ హామీలు ఇచ్చినావు, అధికారంలోకి వచ్చినావు, అప్పుల మీద తప్పుడు లెక్కలు చెప్పుకుంటూ పోతా ఉన్నావు, అప్పుల మీద తప్పుడు ముచ్చట్లు చెప్పుకుంటూ పోతా ఉన్నావు. అండ్ ఇంకో అంశాలు ఏంటంటే ప్రజల జీవితాలతోనే చెలగాటమాడుతూ ఉన్నావు అని చెప్పేసి మాట్లాడింది ఈటెల రాజేందర్. ఇప్పుడు ఈటెల రాజేందర్ మాట్లాడిందంటే తప్పేమున్నది, జగ్గారెడ్డి సార్ చెప్తారా? ఇలా యావత్తు తెలంగాణ సమాజం అనుకుంటా ఉన్నది కదా తుగ్లక్ పరిపాలన అని చెప్పేసి. ఇక జగ్గారెడ్డి ఏమో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ప్రజలకు అందుతలేవని చెప్పేసి ఏనాడు ప్రెస్ మీట్ పెట్టలే, రైతు బంధు అందుతలేదని ఏనాడు ప్రెస్ మీట్ పెట్టలే, రైతుల వడ్లు కొనుగోలు చేస్తలేరని ఏనాడు ప్రెస్ మీట్ పెట్టలే, కళ్యాణ లక్ష్మి చెక్కులు అందుతలేవని ఏనాడు ప్రెస్ మీట్ పెట్టలే, రైతులకు బాధలు ఉన్నాయి, తిప్పాలు ఉన్నాయి, రైతు రుణమాఫీ కొందరికి అయితే ఇంకా కొందరికి కాలేదని చెప్పేసి ఏనాడు ప్రెస్ మీట్ పెట్టలే. కానీ ఇలా ఈటల రాజేందర్ను బాగా జాప్తా తిట్టేందుకే నేను ప్రెస్ మీట్ పెట్టినని చెప్పేసి. కడియం శ్రీహరి కూడా గప్పట్ల అటు దాదాపు 2,000 ఎకరాలు ఏదైతే కబ్జా పెడతా ఉన్నారో 2,000 ఎకరాలకు సంబంధించి కబ్జా ముచ్చట్లు బయటకు రాగానే తాటికొండ రాజయ్యను తిట్టేందుకు ప్రెస్ మీట్ పెట్టిండు. కానీ స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో ప్రజలకు సమస్యలు ఏమన్నా ఉంటే ఆ సమస్యల మీద ప్రెస్ మీట్ ఏనాడు పెట్టలే, తిట్టేందుకు మాత్రం ప్రెస్ మీట్లు. వీళ్ళు తిట్టేందుకే ప్రెస్ మీట్లు పెట్టుకుంటుండ్రా? ప్రజలకున్న సమస్యల మీద మాట్లాడేందుకు ప్రెస్ మీట్లు లేవు కానీ తిట్టేందుకు ప్రెస్ మీట్లు పెట్టుకుంటా ఉన్నారు. కళ్యాణ లక్ష్యం అంటారు, తులం బంగారం అంటారు, ఆ యువతలకు స్కూటీలు అంటారు, ఇలా అందాల పోటీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఏది అందం, ఎవరికి అందం? ఇతమన్న హామీలు అమలు చేసినప్పుడు వెనుకో ముందో అమలు చేసుకుంటా ముంగడి పోతే కదా అందం. ఇలా తుమ్మల నాగేశ్వరరావు చేతులెత్తేసిండు, ఉచితాలు ఇయ్యద్దు అన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టలే. కాంగ్రెస్ లో వర్గ పోరు పెరుగుతా ఉన్నది, ఆధిపత్య పోరు పెరుగుతా ఉన్నది అన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టలే మన జగ్గారెడ్డి సార్. మరి ఇలా ఈటల రాజేందర్ ముచ్చట అనగానే
రాష్ట్ర పరిస్థితి బాగలేదు, పిచ్చితుగులకు పాలన చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనగానే ఈటల రాజేందర్ను తిట్టేందుకు జగ్గారెడ్డి అన్న ప్రెస్ మీట్ పెట్టిండట. ఈ కథ ఇక కళ్ళు తాగిన ప్రపంచ అందగత్తలు అని చెప్పేసి ఇలా నాగార్జున సాగర్ పోతారట. వాళ్ళు నాగార్జున సాగర్ పోయి అది చేస్తారట, నాగార్జున సాగర్ పోయి చూసేస్తారట. ఉగ్రవాదాన్ని సహించాం రాజ్నాథ్ సింగ్, పార్లమెంట్ స్పెషల్ సెషన్ నిర్వహించండి రాహుల్ ఖర్గే అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. ఇక ధైర్యంగా ఉండండి, అండగా ఉంటా అని ఇంతకుముందు చూసినాం కదా. రైట్, ఇవి ఇవాళ ప్రధాన దినపత్రికలలో హైలైట్ అయిన వార్తలు. రేపటి అంశాలతో మనం కలుసుకుందాం. అంతవరకు మీరు చూస్తూనే ఉండు మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. చూస్తులందరూ ఒక లైక్ కొట్టుర్రి, షేర్ కొట్టుర్రి. ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.